ఆనాడు ఆ ప్రభుత్వంలో ఈనాడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా దాపరించింది. దీంట్లో ఒక చిన్న బిట్టు ఇవాళ పొద్దున ఎంత దుర్మార్గంగా అంటే 6 మంది పాపం వాళ్ళంతా చిన్న వాళ్ళు మామూలు వాళ్ళు కొనుక్కున్న గజాలు రజనీ కుమార్ 110 గజాలు 50,000 పైచిలకు పెట్టి కొనుక్కున్నాడు గజం. అదేవిధంగా మల్లేష్ 147 గజాలు 147 యార్డ్స్. జనరల్గా అక్కడ కొనుక్కుంటోళ్ళు పైసలు ఉన్నోడు అక్కడ కొనుక్కుంటారు ఫస్ట్. ఒకవేళ కొనుక్కున్న 300 గజాలు 500 గజాలు కొనుక్కుంటారు ఉన్నవాళ్ళు చిన్నవాళ్ళు. వీళ్ళంతా కూడా కింద ఫ్లోరింగ్ వేసేటోళ్ళు లేదా ప్లంబింగ్ పని చేసేవాళ్ళు లేదా సెంట్రింగ్ పని చేసేవాళ్ళు లేదా ప్రైవేటు కంపెనీలో పనిచేసే వాళ్ళు తప్ప ఇంకోటి కాదు. రజనీ కుమార్ 110 గజాలు బేకరీ నడుపుకుంటాడు. మల్లేష్ మేస్త్రి పని చేస్తాడు 147 యార్డ్స్. అదేవిధంగా బృంద ఈమె ప్రభుత్వ ఉద్యోగి ఆంధ్రలో ఎప్పుడో కొనుక్కున్నది ఆమె 320 యార్డ్స్ 2009లో కొనుక్కుందట ఆమె. అదేవిధంగా రాములు 147 గజాలు ప్రైవేట్ ఎంప్లాయీనే. స్వామి 153 గజాలు టైల్స్ వేసుకొని బతాడు. ఇట్లా రంజిత్ కుమార్ వాళ్ళిద్దరు ప్రైవేట్ ఎంప్లాయీస్ 150 గజాలు. సుధాకర్ 153 గజాలు. వీళ్ళు ఇళ్ళు కట్టుకున్నారు. వీళ్ళు ఖాళీ జాగాలు కాదు. ఏంది వాళ్ళు చేసిన నేరం? ఎవరి దగ్గర కొనుక్కున్నారు? ఇవాళ ఏ నాయకుడైతే మన కాంగ్రెస్ పార్టీకి పోయిండో రామదాస్ గౌడ్ అనేటువంటి అంటే దగ్గర అదే 3-4 చేతులు మారి రామదాస్ గౌడ్ దగ్గరికి వస్తే రామదాస్ గౌడ్ గారు ఇప్పుడు కౌన్సిలర్ అనుకుంటా నాకు తెలిసి. వారు వైస్ చైర్మన్ ఉన్నారో ఏమున్నారో నాకు తెలియదు. వారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆయన దగ్గర కొనుక్కున్నప్పుడు ఇంకొక పోచే అని చెప్పి ఒక కౌన్సిలర్ పాపం మధ్యవర్తిగా ఉండి ఇప్పించిండు. 50 రూపాయలకో 100 రూపాయలకో కమిషన్ తీసుకొని ఇప్పించినట్టు. ఇవాళ ఈ పోచయ్య కాంగ్రెస్ పార్టీకి రావట్లే అని చెప్పి రామదాస్ ఏమో పోయింది, సరెండర్ అయిపోయింది. ఈయన కాంగ్రెస్ పార్టీకి రావట్లే అని చెప్పి ఈ 2054 గజాల జాగాలో ఎవరైతే అమ్ముకున్నారో అమ్ముకుంటే కట్టుకునే ఇల్లు ఉండేవి ఓ పాపం పేదవాళ్ళు మొత్తం కూలగొట్టి. నేను ఎంపీగా అయిన తర్వాత వెంటనే చెప్పిన పేదోళ్ళ ఇళ్లకు జోలికి పోకండి, మీరు అంటే నోటీస్ ఇవ్వండి. అంటే మీకు ఆ కాగితాలు కూడా ఇస్తా. దీనికి జిహెచ్ఎంసీ పర్మిషన్ ఉన్నది. వీటన్నిటికీ కొనుక్కున్నారు, రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, బ్యాంకుల రుణం తీసుకున్నారు, తర్వాత మొత్తం అందరి పర్మిషన్ వచ్చాయి. ఒక్క కాగితం కూడా దీంట్లో పొల్లు పోకుండా. మరి బుద్ధి ఉండవలసింది ఆ కూలగొట్టే ఎంఆర్ఓకి ఉండాల్సిన బుద్ధి, ఆయన ఆర్డర్ చేసిన ఆర్డీఓకి ఉండాల్సిన బుద్ధి, ఆ పైన కలెక్టర్ ఉండాల్సినటువంటి జ్ఞానం ఎక్కడ పోయిందని చెప్పి అడుగుతున్నారు. నీకు నీ పాత కలెక్టరే కదా, నీవే పొజిషన్కి అయితే వచ్చినావో నీ ఆఫీస్ ఎవరైతే నువ్వు నడుపుకుంటున్నావో దాంట్లో ఉన్న ఇంకో కలెక్టర్ ఉన్నాడు కదా. ఇవాళ ఈ గంజా అమ్మటోళ్ళను కంట్రోల్ చేసే తెలివిలేదు వీళ్ళకు, గుడంబా అమ్మటోళ్ళకు తెలివిలేదు, దొంగలను కంట్రోల్ చేసే తెలివిలేదు. కానీ 200 మంది పోలీసులు మాత్రం పంపించారు. అంటే ఒక పాకిస్తాన్ భారతదేశ బార్డర్ల మధ్య ఇంట్లో మోరించారో ప్రజాప్రతినిధులందరూ భయభ్రాంతకు గురి చేసి ప్రజలందరూ కూడా పోకుండా చేసి, ఏ ఇంటి యజమాని అయితే నేను ఇంట్లో ఉన్నాం మేము మా ఇల్లు కూలిపోతాం మేము చచ్చిపోతామంటే కూడా కారు తీస్తాం ఉండమంటే కూడా తీయకుండా సావాలనే మీరు అంటాడట. ఇవాళ అక్కడ ఈ ఉదయం 5 గంటలకు దొంగల్లాగా మొత్తం పోలీసు వాళ్ళను సెక్యూరిటీగా పెట్టుకొని ఎంఆర్ఓ స్వయంగా నాయకత్వం వహించి వాళ్ళు కట్టుకున్నటువంటి ఇళ్లను కూల్చేశారు. ఇది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పేదల పట్ల అవలంబిస్తున్న తీరిది. ఇట్లాంటి చర్యలకు పాల్పడితేనే కేసీఆర్ బొందబెట్టింది, భరించలేకపోయింది. కాంగ్రెస్ పార్టీ కష్టపడి ఒళ్ళు వంచి అధికారం రాలే. కేసీఆర్ను ఓడగొట్టాలనే సంకల్పంతో ఈ ప్రభుత్వానికి అధికారం ఇస్తే వీళ్ళు ఒళ్ళు మర్చిపోయి కళ్ళు నెత్తికెక్కి అధికారం రాగానే ఎక్కడ పడితే అక్కడనే. దీని వెనుక పెద్ద కుట్ర ఏంటంటే ఇది వాళ్ళకి తెలుసు, అక్కడ లోకల్గా ఉన్నటువంటి నాయకులకు వీళ్ళని కదిలిస్తే వీళ్ళు భయపడతారు. ఇప్పుడు అయ్యప్ప సొసైటీలో కదిలిచ్చి ఏం జరిగిందో ఇక్కడ కూడా 350 ఎకరాలు కాబట్టి ఆల్రెడీ ఏర్పడ్డ కాలనీలు కాబట్టి పేదోళ్ళు కాబట్టి నోరులేనుడు కాబట్టి వీళ్ళను భయభ్రాంతులకు గురి చేస్తే వీళ్ళకు డబ్బులు ఇండైరెక్ట్గా వస్తేటువంటి ఆశతో ఈ పని చేసింది. నేను అడుగుతున్నా, ఇవాళ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఇవాళ వారి కింద ఉంది. నేను నిన్న కలెక్టర్ ఫోన్ చేసిన,
అయ్యా కలెక్టర్ గారు ఏమైనా ఉంటే నేను వస్తా మాట్లాడతా అంటే ఫోన్ ఎత్తాడు.